హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగనగా కథలు. ఈరోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక కథలోకి వెళదాం. అనగనగా ఒక గ్రామంలో జోగినాథం అనే జమీందారు ఉండేవాడు. ఆయనకు తాతల నుంచి వచ్చిన ఆస్తిపాస్తులు, అనేక వ్యాపారాలు ఉన్నాయి. అయితే జోగినాథం వారి తాతల ఆస్తిపాస్తులను వారసత్వంగా తీసుకోవటమే కాకుండా వారి దాన ధర్మాలని, మంచితనాన్ని వారసత్వంగా పొనికిపుచ్చుకున్నాడు. ఊరి వారందరూ వారికి ఏ చిన్న అవసరం వచ్చినా సరే జమీందారు జోగినాథం దగ్గరకు వచ్చేవారు. జోగినాథం లేదనకుండా వచ్చిన వారందరికీ సాయం చేస్తూ ఉండేవాడు. ఇదిలా ఉండగా ఒకరోజు ఉదయమే ఆ ఊరికి చెందిన సోములు హడావుడిగా వచ్చి, జమీందారు గారు, నా తల్లికి బాగోలేదు, వైద్యుడికి చూపిద్దామంటేనేమో నా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు, కాస్త మీరే సాయం చెయ్యాలి అంటూ బ్రతిమలాడసాగాడు సోములు. అవునా సోములు, అయితే త్వరగా మీ అమ్మగారిని వైద్యుడి దగ్గరకు తీసుకువెళ్ళు, ఆలస్యమైతే ఏమైనా ప్రమాదం జరగవచ్చు అంటూ కొంత సొమ్ము తీసి సోములకి ఇచ్చారు జమీందారు గారు. నీకు చాలా ధన్యవాదాలు జమీందారు గారు అంటూ ఆ సొమ్ముని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సోములు. ఏమే జమీందారు గారు, చాలా ఎక్కువ డబ్బే ఇచ్చారే, ఇందులో కొంత తీసుకుని మా అమ్మని వైద్యుడికి చూపిస్తాను, మిగిలిన సొమ్ము నువ్వు తీసుకో, నువ్వేదో కొత్త చీర కొనుక్కోవాలనుకుంటున్నావు కదా, కొనుక్కో అన్నాడు భార్యతో. అవునా, అయితే ఆ జమీందారు గారి పేరు చెప్పుకుని ఒక కొత్త చీర కొనుక్కుంటానండి అంది భార్య. కొనుక్కో, నీకిష్టమైందే కొనుక్కో, ఆ జమీందారు గారు ఉన్నన్నాళ్ళు మనకెలాంటి లోటు ఉండదే అన్నాడు ఆనందంగా సోములు. ఇదిలా ఉండగా అదే ఊరికి చెందిన వీరయ్య తన కొడుకుని చదువుల కోసం పట్నానికి పంపించాలనుకున్నాడు. ఏమండి, ఈ సంవత్సరం పంటలు బాగా పండలేదుగా, మన అబ్బాయిని పట్నంలో ఎలా చదివిస్తామండి అని అనుమానంగా అడిగింది భార్య. ఎందుకే భయం, మన జమీందారు గారుండగా, ఆయన్ని వెళ్ళి అడుగుతాను, ఆయనే డబ్బిస్తారు. చదువు కనగానే ఆయన ఎంత డబ్బైనా ఇచ్చేస్తారే, అందుకే ఇంటి ఖర్చులు కూడా కలిపేసి అందులోనే చెప్తాను, అప్పుడు ఆయన ఇచ్చేస్తారు. దానిలో సగం చదువు కోసం ఖర్చు చేసి మిగిలింది మన ఇంటి ఖర్చుల కోసం ఉంచుకుందాం అన్నాడు వీరయ్య. అలాగే చేయండి, అలా అయితే మనం కూలి పనులకు వెళ్లకుండా ఉండొచ్చు అంది భార్య ఆనందంగా. సరే అయితే నేను జమీందారు గారిని కలిసి వస్తానే అంటూ జమీందారు గారింటికి బయలుదేరాడు వీరయ్య. ఇలా వచ్చావేమిటి వీరయ్యా, ఏం కావాలి అని అడిగారు జమీందారు గారు. అయ్యా, మా అబ్బాయిని పట్నంలో చదివిద్దామనుకుంటున్నా, నా దగ్గరేమో చిల్లిగవ్వలేదు, ఈ సంవత్సరం పంటలు కూడా బాగా పండలేదు, ఆ విషయం మీకు కూడా తెలుసుగా, మీరేదైనా సాయం చేస్తారేమో అని మీ దగ్గరికి వచ్చానయ్యా అన్నాడు వీరయ్య. ఎంత కావాలి వీరయ్య అంటూ వీరయ్య అడిగినదంతా ఎదురు ప్రశ్న వెయ్యకుండా ఇచ్చేశారు జమీందారు గారు. అలా ఊళ్ళో అందరూ జమీందారు గారి మంచితనాన్ని వాడుకుంటూ ఉండేవారు. జోగినాథం భార్య అయిన జగదీశ్వరికి ఇదంతా నచ్చేది కాదు. ఏమండి, మీకు చెప్తుంటే అర్థం కావటం లేదు, దానం చెయ్యండి, నేను వద్దనడం లేదు, కానీ ఆ దానం అపాత్ర దానం అవ్వకూడదండి. ఆ వీరయ్య అడిగిన సొమ్మంతా ఎందుకు ఇచ్చారు? అసలు చదువుకు అంత ఖర్చవుతుందండి, ఒక్కసారి ఆలోచించండి అంటూ ఏదో చెప్పే అంతలోనే, జగదీశ్వరి, నీకింతకు ముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, మా తాత ముత్తాతలందరూ ఇంటికి వచ్చి అడిగిన వారికి లేదనకుండా దానం చేసేవారు, అలాగే నేను కూడా ఇప్పుడు చేస్తున్నాను. దానిని నువ్వు ఆపాలని చూస్తే ఎట్టి పరిస్థితిలో నీ మాట నేను వినను అని నిక్కచ్చిగా చెప్పేశారు జమీందారు గారు. ఏమండి, మీ తాత ముత్తాతల కాలంలో అందరూ నిజాయితీగా ఉండేవాళ్ళండి, నిజంగా అవసరమైనప్పుడు మాత్రమే అడిగేవారండి, కానీ ఇప్పుడు సగం మంది మోసగాళ్లేనండి, వాళ్ళ అవసరాలకు మిమ్మల్ని వాడుకుంటున్నారు. ఇలా అయితే మన ఆస్తి మొత్తం కర్పూరంలాగా కరిగిపోతుందండి, ఇక మన అబ్బాయికి ఏమీ మిగలదు, ఒక్కసారి ఆలోచించండి. నేను మిమ్మల్ని దానం చేయొద్దని ఆపటం లేదు, కాకపోతే నేను చెప్పినట్లు చేస్తే ఎవరికైతే నిజంగా అవసరం ఉందో వారికే మీ డబ్బు చెందుతుందండి
అప్పుడు దానికొక అర్థం ఉంటుందండి అంటూ ఏదో చెప్పేలోపే, నాకు నువ్వేమీ చెప్పొద్దు. నా దగ్గరకు ఎవరైనా సాయం చెయ్యమని వస్తే నేను వారికి సాయం చేస్తాను అంతే అంటూ నిక్కచ్చిగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు జమీందారు గారు. అయ్యో! అసలు నా మాట విననే వినరే! వింటే కదా నేను చెప్పేది నీకు అర్థమవుతుంది అని బాధపడసాగింది జగదీశ్వరి. ఇంతలో అక్కడికి జగదీశ్వరి అన్న వచ్చి, ఏంటమ్మా తెగ బాధపడిపోతున్నావు? ఏం జరిగింది? అని అడిగాడు. ఏం లేదన్నయ్యా, ఆయన దానధర్మాలు రోజురోజుకి ఎక్కువైపోతున్నాయి. ఇలా చేస్తే ఇక మేము ఉండడానికి కూడా ఈ ఇల్లు ఉండదు. అది కాస్త వివరంగా చెప్తుంటే అసలు వినను కూడా వినడం లేదు. ఊళ్ళో చాలా మంది ఈయన మంచితనాన్ని వాడేసుకుంటున్నారన్నయ్యా అంటూ బాధగా చెప్పింది జగదీశ్వరి. నేను కూడా ఈ విషయమే నీతో మాట్లాడదాం అనుకుంటున్నానమ్మా. నేనిప్పుడు మీ ఇంటికి వస్తున్నానా? వస్తూ వస్తూ ఊరి మధ్యలో ఉన్న ఆ చెట్టు క్రింద ఆగానమ్మా. వాళ్ళకి నేనెవరో తెలియదు కదా, అందుకే మామూలుగా మాట్లాడేసుకున్నారు. జమీందారు గారు లాంటి అమాయకుడుంటే మనమిక కష్టపడే పనేముండదు. మనకే అవసరం వచ్చినా ఆయన్నే అడగొచ్చు, ఆయనే మన కష్టాలన్నీ తీరుస్తాడు అంటూ బావగారి మంచితనాన్ని ఎగతాళిగా మాట్లాడుకుంటున్నారమ్మా అంటూ జగదీశ్వరి అన్నయ్య తను విన్నది చెప్పాడు. ఏం చేస్తామన్నయ్యా, ఇలాంటి మనుషుల్ని మనం మార్చలేము, ఇక ఆ దేవుడే మార్చాలి అంటూ బాధగా లోపలికి వెళ్ళిపోయింది జగదీశ్వరి. ఇలా కొన్ని నెలలు గడిచిన తరువాత ఒకరోజు జమీందారు గారు పట్నం పని మీద వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా దారి మధ్యలోకి వచ్చేసరికి ఆ బండి చక్రం విరిగిపోయింది. బండిని నడిపే రాజు వేరే బండి తీసుకురావడానికి పక్క ఊరికి వెళ్ళాడు. అప్పటి వరకు జమీందారు గారు ఒక చెట్టు క్రింద కూర్చున్నారు. హఠాత్తుగా ఒక బ్రహ్మరాక్షసుడు జమీందారు గారి ముందుకి వచ్చాడు. బ్రహ్మరాక్షసుడిని చూడటంతోనే జమీందారు గారు భయపడుతూ అక్కడి నుంచి పారిపోబోయారు. ఆగాగు, ఎందుకు భయపడుతున్నావు? నిన్ను నేనేమీ చెయ్యను, నిన్ను చూస్తుంటే జాలేస్తుంది అన్నాడు బ్రహ్మరాక్షసుడు. ఆ మాటలు వింటూనే కొంచెం ధైర్యం తెచ్చుకుని, నన్ను చూస్తుంటే జాలి వేయటమేమిటి అని అడిగారు జమీందారు గారు. ఎందుకంటే నువ్వు చనిపోయిన తర్వాత ఈ బ్రహ్మరాక్షసుడి జన్మే ఎత్తుతావు కాబట్టి అన్నాడు బ్రహ్మరాక్షసుడు. నేను బ్రహ్మరాక్షసుడిలాగా జన్మెత్తడమేమిటి? నేను చాలా దాన ధర్మాలు చేస్తున్నాను, నాకు పుణ్యం బోళ్ళొస్తుంది, ఆ పుణ్యంతో నేను స్వర్గానికి వెళతాను అని చెప్పారు జమీందారు గారు. నేను కూడా గత జన్మలో ఇలాగే దాన ధర్మాలు చేశాను. నేను కూడా నీలాగే అనుకున్నా పుణ్యంతో స్వర్గానికి వెళ్ళిపోతానని. కాని చనిపోయిన తర్వాతే తెలిసింది నేనెంత పాపం చేశానో అని అన్నాడు బ్రహ్మరాక్షసుడు. అదేంటి, దాన ధర్మాలు చేస్తే పాపమా? అసలేం జరిగింది అని అడిగారు జమీందారు గారు. కొన్ని జన్మల క్రితం నేను కూడా నీలాగే అడిగిన వారికి లేదనకుండా దానం చేసేవాణ్ణి. దాంతో నా భార్యా బిడ్డలకి ఉండడానికి ఇల్లు కూడా లేకుండా చేశాను. అప్పుడు వాళ్ళు నిలువు నీడ లేక చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళని బాధపెట్టిన పాపమే. నేను ఎంత పుణ్యం చేసుకున్నా సరే ఆ పుణ్యం నాతో రాకుండా చేసింది. నా భార్యా పిల్లలని బాధ పెట్టినందుకు యమధర్మరాజు గారు నాకు అనేక శిక్షలు విధించారు. తరువాత భూమి మీద ఒక 10 జన్మలు కుక్కగాను, ఒక 10 జన్మలు పందిగాను, ఒక 10 జన్మలు పేడ పురుగుగా పుట్టాను. ఆ తరువాత ఇదిగో ఇలా బ్రహ్మరాక్షసుడిగా పుట్టాను అంటూ తన జీవితాన్ని గురించి బ్రహ్మరాక్షసుడు చెప్పి, నిన్ను చూస్తుంటే నువ్వు కూడా నాలాగే అనిపిస్తున్నావు. నువ్వు కూడా తప్పకుండా ఈ జన్మలన్నీ ఎత్తుతావు. అది గుర్తొచ్చే నీ మీద జాలనిపిస్తుంది అన్నాడు బ్రహ్మరాక్షసుడు. అదేంటి, దానం చేస్తే పుణ్యం వస్తుందంటారుగా, నువ్వేమో పాపం వస్తుందని చెప్తున్నావు అని అనుమానంగా అడిగారు జమీందారు గారు. మనం చేసే దానం అపాత్ర దానం అవ్వకూడదు, అలా అయ్యిందంటే మనకి పాపమే వస్తుంది అన్నాడు బ్రహ్మరాక్షసుడు. మరైతే నేనిప్పుడేం చెయ్యాలి? ఎవరికి దానం చెయ్యాలి, ఎవరికి దానం చెయ్యకూడదు ఎలా తెలుస్తుంది అన్నారు జమీందారు గారు. నేను నీకొకటి చెప్తాను, నువ్వు అలాగే చేశావనుకో, అప్పుడు నువ్వు చేసే దానం అపాత్ర దానం అవ్వదు. నిజంగా అవసరం ఉన్న వారికి మాత్రమే నీ దానం అందుతుంది అంటూ ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో చెప్పాడు బ్రహ్మరాక్షసుడు. అలా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు బ్రహ్మరాక్షసుడు. జమీందారు జోగినాథం ఇంటికి వచ్చి భార్యతో జరిగిందంతా చెప్పి, ఇక నుంచి నేను అలాగే చేస్తానే అని చెప్పారు.
నేను కూడా ఇదే చెప్దామనుకున్నానండి. కానీ మీరెప్పుడూ నా మాట అసలు విననే వినలేదు. పోన్లేండి, చివరికి ఆ బ్రహ్మరాక్షసుడి మాటైనా విన్నారు. అదే చాలు అని ఆనందపడసాగింది. ఆ మరుసటి రోజు ఉదయమే, "ఏమీ మన అబ్బాయిని కూడా పట్నంలో చదివిద్దామనుకుంటున్నా" అన్నాడు రాజయ్య. "ఆ చదివిద్దామండి. మన పక్కింటి వీరయ్య అన్నయ్య లేడు? ఆయన కూడా వాళ్ళ అబ్బాయిని పట్నంలోనే చదివిస్తున్నాడు. వాళ్ళ అబ్బాయి చదువుకి కావలసిన డబ్బుని జమీందారు గారి దగ్గర తీసుకున్నారంటండి. అయితే ఆ చదువుకి కావలసిన డబ్బుతో పాటు వీళ్ళింటి ఖర్చులకు కావలసిన డబ్బును కూడా తెచ్చుకున్నారండి. అందుకే ఈ మధ్య ఏ పనికి వెళ్ళడం లేదు. కూర్చుని తింటున్నారు హాయిగా" అంది రాజయ్య భార్య. "అవునే, అందుకే నేను కూడా ఎక్కువ డబ్బులే అడుగుదామనుకుంటున్నా. దాంతో ఒక 2 ఏళ్ల పాటు మనం ఏ పని చేయకుండా హాయిగా కూర్చుని తినొచ్చు" అన్నాడు రాజయ్య. "ఆ అలాగే చెయ్యండి. పాపం పిచ్చి జోగినాథం ఎంతడిగినా ఇచ్చేస్తాడు. వెళ్ళండి" అంది భార్య. అలా రాజయ్య జమీందారు గారి దగ్గరకు వచ్చి, "అయ్యా, మా అబ్బాయికి చదువంటే బాగా ఇష్టం. పట్నం వెళ్ళి చదువుకుంటానంటున్నాడు. కానీ నాకేమో చదివించే స్తోమత లేదు. మీరేమైనా సాయం చేస్తే మా అబ్బాయిని బాగా చదివించుకుంటానయ్యా" అంటూ జాలిగా అడిగాడు రాజయ్య. "దాందేం భాగ్యం, మీ అబ్బాయిని తప్పకుండా చదివిద్దాం. ఇంతకీ మీ అబ్బాయి ఎక్కడ చదువుతానంటున్నాడు? ఆ పాఠశాల వివరాలు చెప్పు. ఈరోజు పట్నం పని మీద వెళుతున్నా. పనిలో పనిగా ఆ పాఠశాలకు వెళ్ళి మీ అబ్బాయి చదువుకి అయ్యే రుసుమంతా చెల్లించి వస్తాను. సరేనా?" అన్నారు జమీందారు గారు. రాజయ్య ఇక ఏమీ మాట్లాడలేక ఆ పాఠశాల వివరాలను చెప్పాడు. "సరే రాజయ్య, ఇక మీ అబ్బాయిని పంపించుకోవడం కోసం ఏర్పాట్లు చేసుకో. మీ అబ్బాయి చదువు బాధ్యతంతా నేనే చూసుకుంటాలే" అన్నారు జమీందారు గారు. "మీకు చాలా ధన్యవాదాలయ్యా" అంటూ ధన్యవాదాలు చెప్పి ఇంటికి బయలుదేరాడు రాజయ్య. అయ్యో, జమీందారు గారేంటి ఇలా చేశారు? చేతికి డబ్బిస్తే కాస్త ఎక్కువ అడిగి తీసుకోవచ్చులే. 2 ఏళ్ళు ఏ పని పాట చేయకుండా కూర్చుని తినొచ్చనుకున్నా. తీరా చూస్తే నా ఆశలన్నీ అడియాసలే అయ్యాయి అని మనస్సులో అనుకుంటూ బాధగా వెళ్ళసాగాడు రాజయ్య. తరువాత కొంతసేపటికి వీరయ్య కంగారుగా వచ్చి, "జమీందారు గారు, మా అమ్మకు అసలు బాగోలేదండి. మా అమ్మని వైద్యుడికి చూపించాలి. చేతిలోనేమో డబ్బు లేదు. కాస్త మీరు సాయం చేస్తారా?" అంటూ దీనంగా అడిగాడు వీరయ్య. "అవునా వీరయ్య? అయితే నేనిప్పుడే పట్నం వెళుతున్నా. మీ అమ్మను కూడా తీసుకువెళ్ళి మంచి వైద్యుడికి చూపించి మందులిప్పించి తీసుకువస్తానే. నువ్వు వెళ్ళి మీ అమ్మగారిని తీసుకురా" అన్నారు జమీందారు గారు. "సరే అయ్యా" అంటూ వెనుతిరిగి, "ఇదేంటి, డబ్బులిస్తారనుకుంటే వైద్యుడికి చూపిస్తానంటారేంటి? అసలు మా అమ్మకు బాగోపోతే కదా వైద్యుడికి చూపించాలి. కానీ ఆమె ఆరోగ్యం బాగానే ఉంది. ఇప్పుడు గనక మా అమ్మను వైద్యుడికి చూపిస్తే నా మోసమంతా బయటపడిపోతుంది. అమ్మో, అలా చేయకూడదు" అని అనుకుంటూ వెళ్ళి కొంత సమయం తర్వాత తిరిగి వచ్చి, "జమీందారు గారు, ఇప్పుడు మా అమ్మ ఆరోగ్యం కుదుటపడింది. ఆవిడ్నిక వైద్యుడికి చూపించనవసరం లేదండి" అన్నాడు వీరయ్య. "సర్లే వీరయ్య, అంతా మంచే జరిగింది. ఇక ముందు ఎప్పుడు బాగోకపోయినా నాతో చెప్పు. నేనే తీసుకువెళ్ళి చూపించుకొస్తాను. సరేనా?" అన్నారు జమీందారు గారు. "సరే అయ్యా" అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వీరయ్య. అలా జమీందారు గారు అవసరమైన వారికి అవసరమైనదే చేయటం వల్ల ఊళ్ళో మోసగాళ్ల మోసం తగ్గిపోయి, నిజంగా అవసరమైన వారు మాత్రమే జమీందారు గారి వద్దకు సాయం కోసం వస్తున్నారు. వారికి మాత్రమే జమీందారు గారు సాయం చేస్తున్నారు. "ఏంటమ్మా చెల్లెమ్మా, బావగారు మారినట్లున్నారే" అంటూ నవ్వుతూ అక్కడికి వచ్చాడు జగదీశ్వరి అన్నయ్య. "అవునన్నయ్యా, మా ఆయనలో బాగా మార్పొచ్చింది. ఇప్పుడు ఆయన అందరికీ దానాలు చేస్తున్నారు. కానీ అవసరమైన వారికి అవసరమైనదే చేస్తున్నారు. ఇదంతా ఆ బ్రహ్మరాక్షసుడి మహిమ" అంటూ జరిగిందంతా చెప్పింది జగదీశ్వరి. "నాకు తెలియకుండా ఎలా ఉంటుందమ్మా? నేనేగా ఆ బ్రహ్మరాక్షసుడిలాగా వెళ్ళి మీ ఆయన్ని మార్చింది" అంటూ తనాడిన నాటకాన్ని నవ్వుతూ చెప్పాడు జగదీశ్వరి అన్నయ్య. "ఇదంతా నీ పనా? మా ఆయనలో ఎంత మార్పొచ్చిందో! నీకు చాలా ధన్యవాదాలన్నయ్యా" అంది నవ్వుతూ జగదీశ్వరి. ఫ్రెండ్స్, ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్.